అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్తున్నాడు. మనము కొన్ని విషయాల్లో సొంతంగా చేయాలని, సొంతంగా ముందుకు వెళ్ళాలని, సొంతంగా చేసి మనం సాధించాలని, విజయాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మన కుటుంబ విషయంలో కానీ, బాధల విషయంలో కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కానీ, వీటన్నిటి విషయంలో ముందుగా మనమే చేయాలి, మన చెయ్యే ముందు ఉండాలి, మనమే ముందుకు వెళ్ళాలి. ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు మన అనేక విషయాల్లో విఫలమైపోతుంటాం, పడిపోయి బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మనం దేవుని సహాయమును కోరాలంట. దేవా, నీవు నాకు సహాయం చేయండి, నీ కృప నాకు చూపండి అని మనం దేవుని సహాయం కోరినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు నీకు సహాయము చేస్తాడు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే, మనం ప్రయాణం అవుతున్న ప్రతి చోట కూడా ఏం చేయాలంటే ప్రార్థించుకోవాలి, అంటే ప్రేయర్ చేసుకొని బయలుదేరాలి. ప్రభువా, నా జీవితంలో కొన్ని విషయాలు మీరు చేస్తారని నేను నమ్ముచున్నాను అని నీ ఉద్యోగం విషయంలో కూడా ఇలాగ మనం ప్రార్థన చేసుకొని బయలుదేరినప్పుడు దేవుడు నీకు క్షేమకరమైన జీవితాన్ని, క్షేమకరమైన విజయాలను నీకు సహాయం చేయాలి. ఎప్పుడైతే నీవు దేవునిపైన ఆధారపడి ఆయన మాట విని బయలుదేరి వెళ్తావో, అప్పుడు నీవు ఆ రోజంతా విజయాన్ని చూస్తావు, ఆ రోజంతా ఆనందాన్ని, సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. కనుక ఈ యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేరునట్లుగా, దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, థ్యాంక్ యూ జీసస్, సర్వశక్తి గల యేసయ్య, ఇదిగో నా తండ్రి, ఈరోజు ఇచ్చినటువంటి వాక్యము ద్వారా మీరు మాట్లాడారు కనుక మేము సొంతంగా ప్రయత్నంలో చేయకుండా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ప్రార్థించుకొని బయలుదేరి వెళ్ళినప్పుడు నీవు మాకు క్షేమాన్ని, విజయాన్ని, బలాన్ని సమృద్ధిగా మాకు ఇస్తావని నమ్ముచు నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.